వెల్కమ్ టు మెగా 9. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది కోకో రైతుల పరిస్థితి. చాక్లెట్ తయారీకి ముడి సరుకుగా కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నా కనీస గిట్టుబాటు ధర అందక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకుని చెమటోడ్చి పంట పండిస్తే అప్పులు కూడా తీరటం లేదని రైతన్నలు అల్లాడిపోతున్నారు. గడిచిన 3 నెలలుగా గిట్టుబాటు ధర ఇవ్వండి మహాప్రభు అంటూ రోడ్డెక్కి వివిధ రూపాల్లో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నా పట్టించుకున్న నాదుడే కరవయ్యాడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోకో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మెగా 9 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 70,000 ఎకరాల్లో కోకో పంట సాగు అవుతోంది. మొదట్లో రైతులు కొబ్బరిలో అంతర పంటగా కోకో సాగు చేసేవారు. అయితే కోకోకు ఆశించిన తెగుళ్లు కొబ్బరికి పాకి కొబ్బరి పంటలు పూర్తిగా పాడైపోయాయి. దీంతో రైతులు ఇటీవలి కాలంలో కోకోనే ప్రధాన పంటగా సాగు చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం రైతు కోకో మీద ఆధారపడి బతుకుతున్నాడు. మొదట్లో కేరళ వంటి పక్క రాష్ట్రాల నుంచి కోకో గింజలను తెచ్చుకొని పంటను వేసేవారు. పంటకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలే సీడ్ ఇచ్చి కోకోకు మంచి ధర కల్పిస్తామని, పంట లాభదాయకంగా ఉంటుందని రైతులను కోకో సాగు వైపు ప్రోత్సహించారు. మేము కోకో 1997 ఆ టైంలో మొదలెట్టామండి. అప్పట్లో ఈ మాండలీజ్ కంపెనీ వాళ్ళు రికమెండ్ చేశారు, మీకు దీనికి భవిష్యత్తు ఉంటుంది, అందరూ వేయండి అని. కాకపోతే అప్పటికి ఇంకా నర్సరీలు కూడా లేవండి. మేము ఆ రోజుల్లో కేరళ నుంచి సీడ్లింగ్స్ తెచ్చుకుని కాయలు ఇక్కడ నారు కట్టుకుని పెంచుతున్నామండి. అప్పటి నుంచి గత 25 ఏళ్ళ నుంచి కూడా ఒక 3rd ఇయర్కి ఈల్డ్ స్టార్ట్ అవుతుంది కానండి, 6th 7th ఇయర్కి కరెక్ట్గా వస్తుంది, ఫుల్ ఈల్డ్ వస్తుంది. ఇది కొబ్బరిలో ఇంటర్ క్రాప్ అండి. ఇది అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా మాండలీజ్ కంపెనీకి అమ్ముతున్నాం మేము ఈ గత 25 సంవత్సరాల నుంచి. ఈ మధ్యలో వేరే కొత్త కంపెనీలు ట్రేడర్లు అందరూ వచ్చారు, వాళ్ళు కొంటున్నారు అందరి దగ్గర. అలాగే కోకో కూడా ప్లాంటేషన్ ఇంక్రీజ్ అయ్యిందండి, దగ్గర 75,000 ఎకరం దాకా వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లోను. ఇదేంటంటే ఇప్పుడు దాకా ఇంటర్నేషనల్ మార్కెట్ ఎలాగుంటుందో ఈ గత 15 సంవత్సరాల నుంచి ఓ 5% 10% వేరియేషన్లో అదే రేట్లలో కొంటున్నారు. నిరుడు దాకా కూడా అదే రేట్లు కొన్నారండి. ఏదో 1-2 సంవత్సరాలు ఒక 5% 10% తక్కువకి కొన్న సంవత్సరాలు ఉన్నాయి, అలాగే 5-10% ఎక్కువ కొన్న సంవత్సరాలు కూడా ఉన్నాయండి. కానీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధం లేకుండా సకానికి సగం తగ్గించి 400కి 450కి ఇలా కొంటున్నారండి. ఎందుకన్నది అది మాకెవరికి తెలియదండి, ఇలాగ ఎందుకు కొంటున్నారన్నది. గత సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారమే కొన్నారు. అంటే గత సంవత్సరం వేరే కంట్రీల్లో, వెస్ట్ ఆఫ్రికా ఏరియా కంట్రీల్లో ఆ క్రాప్ బాగా పోయింది, దాని గురించి కొంచెం డిమాండ్ వచ్చింది. డిమాండ్ వచ్చి ఒకసారి 1000 రూపాయలకి కూడా వెళ్ళిందండి. 1000 రూపాయలకి వెళ్ళింది, మళ్ళీ 700 800 అలా గ్రాడ్యువల్గా తక్కువ వచ్చింది, మళ్ళీ మామూలుగా నార్మల్గా వచ్చింది. కానీ ఈ సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో గత డిసెంబరు జనవరి నుంచి 700 ఉన్న రేటు దపదపాలుగా పెరుగుతా 900 950 దాకా కూడా వెళ్ళిందండి. కానీ ఈ ట్రేడర్ల మట్టికి అదే 700 నుంచి స్టార్ట్ చేసి 50 తగ్గించుకుంటా ప్రతి 15 రోజులకి 20 రోజులకి 400కి 450కి తీసుకొచ్చేసారండి. యాక్చువల్గా ఇంటర్నేషనల్ మార్కెట్ పెరుగుతుండగా వీళ్ళు ఎందుకు తగ్గిస్తున్నారో ఎందుకు తగ్గించుకుంటున్నారో అన్నది ఎవరికి తెలియదు. గట్టిగా అడిగితే మాకు మా గోడౌన్ల నిండా స్టాక్ ఉంది, మాకు బయటికి వెళ్తలేదు అని ఏదో చెప్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు, మాండలీజ్ కంపెనీ వాళ్ళు. కాకపోతే మామూలుగా అయితే అంటే ఇది మన ఇండియాలో రిక్వైర్మెంట్ 1,20,000 1,25,000 టన్ను ఉందండి. ఇది కోకో గింజలు మనకు అవసరం, కానీ పైన 25,000-30,000 టన్నే పండుతుంది. ఈ పండే 30,000 టన్నులోనూ కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర 4 స్టేట్లలోనూ ఉందండి. 4 స్టేట్లలోనూ కూడా ఇంచుమించు సగం పంట మన ఆంధ్రాలోనే పండుతుందండి. మిగిలిన 3 స్టేట్లు ఎంత పండుతుందో కదా అటు ఇటుగా మన ఆంధ్రాలోనే అంతా పండుతుందండి. డిమాండ్ ఫుల్గా ఉందండి, 30,000 పండుతుంది, ఇంకా 90,000 టన్నులు వేరే దేశాల నుంచి తెచ్చుకోవాలి, అంత డిమాండ్ ఉంది. ఈ కంపెనీల వాళ్ళు ఇక్కడ రైతుల దగ్గర అయితే సరిగ్గా కొనట్లేదండి. ఈ సంవత్సరం అయితే క్వాలిటీ అంటున్నారు, చాలా రకాలు చెప్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఇవన్నీ లేవండి మాకు. ఇంటికొచ్చే ఇంటి దగ్గరే కొనుక్కునేవారు ఈ కంపెనీ వాళ్ళందరూ. ఈ ఏడు మళ్ళీ గోడౌన్ల దగ్గరికి తెమ్మని కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్నది అయితే మాకు తెలియదు. ఇండియాలో అయితే కన్జంప్షన్కి సరిపడా ప్రొడక్షన్ లేదు, ఓన్లీ 1/4 ప్రొడక్షన్ ఉంది, 3/4 ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. నిన్న కాకమొన్న మన ఏప్రిల్ నెలలో కూడా
ఏప్రిల్ ఎండింగ్లో 1074 రూపాయలకి వాళ్ళు తెచ్చినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. కేజీ 1074 రూపాయలు చేసి మన దగ్గర మట్టుకి 450 అంటున్నారండి. ఇదంతా కూడా మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. మినిస్టర్ గారితో అందరితోటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడాము. కంపెనీ వారు డైరెక్ట్గా మీటింగ్కి రాకుండా వస్తూనే అందులో మాట్లాడారు, మా ఆన్లైన్లోనే మాకు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి కూడా సరైన స్పందన లేదండి. ఏదో ఒక 50 రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ తరఫున చెప్పారు, కానీ ఆ 50 రూపాయలు ఏంటంటే మనం పన్నుల రూపాయన గవర్నమెంట్కి కట్టిన డబ్బులే మళ్ళీ మనకు పంచుతామంటున్నారు తప్ప గవర్నమెంట్ నుంచి మట్టుకి ఒక్క 10 రూపాయలు కూడా, అది కంపెనీ నుంచి మట్టుకు ఒక్క 10 రూపాయలు కూడా పెంచేదానికి వాళ్ళ ఆస్కారం చూపలేదు, వాళ్ళ ఏమి పరిష్కారం. కోకో పంట సీడ్ వేసిన దగ్గర నుంచి 6 సంవత్సరాలకు చేతికి అందిస్తుంది. అక్కడి నుంచి కంపెనీ ప్రతినిధులు వచ్చి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసుకుని వెళ్లేవారు. మొదట్లో అంతర్జాతీయ ధరల ప్రకారం కిలోకు 1074 రూపాయలు ఇచ్చేవారు. అయితే గడిచిన సీజన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధర కాకుండా కార్పొరేట్ కంపెనీలన్నీ కుమ్మక్కై ఇష్టానుసారంగా రేట్లను తగ్గించి రైతులను దోచుకుంటున్నారు. గత ఏడాది దిగుమతి చేసుకునే గింజకు తెగుళ్లు రావటం, నాణ్యత కోల్పోవటంతో మన రాష్ట్రం నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న రేటు కన్నా 100 రూపాయలు ఎక్కువిచ్చి కొనుక్కెళ్లిన కంపెనీలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో రేటు 985 రూపాయలు ఉన్నప్పటికీ రైతు నుంచి 450 రూపాయలకే పంటను కొనుగోలు చేస్తామంటున్నారు. అయితే గత సంవత్సరంలో అన్ సీజన్ గింజను 750 రూపాయలకు కొని సీజన్ గింజను 900కు కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు అన్ సీజన్ గింజను కొనలేమని సీజన్ గింజలకు 450 రూపాయల వరకే ఇవ్వగలం అంటూ ఎన్నడూ లేని విధంగా గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చాయి కార్పొరేట్ కంపెనీలు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కాయలు కాసిన 6 నెలలకి తయారవుతుందండి. 6 నెలలు తయారైన తర్వాత మనం అది దాని పక్వానికి రావడం అంటే ఎల్లో కలర్లో కాయ వస్తుంది. ఆ కాయ వచ్చిన వెంటనే కోసి 2 రోజులు అక్కడ ఉంచి తర్వాత వాటిని పగలగొట్టి వాటిని ఆ గింజల్ని మళ్ళీ 5 రోజులు ఫెర్మెంట్ చేసి మధ్యలో కదుపుకుంటూ ఫెర్మెంట్ చేస్తాము. ఆ ఫెర్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని డ్రై చేయడానికి మళ్ళీ ఒక 5 రోజులు పడుతుంది. తేమ శాతం అనేది వాళ్ళు 10 చిల్లరంతో ఇచ్చారు ఇంటర్నేషనల్. ఇది 5 కన్నా కూడా బాగానే చేస్తున్నారు ఇక్కడ అంతాను. ఎప్పుడన్నా ఏదన్నా ఈ వర్షం వాతావరణం మారితే తప్పించి ఆ శాతానికి ఎప్పుడైతే తగ్గదు. అది గింజ అంతా కూడా గలగలాడే టైము ఇవన్నీ చూసిన తర్వాతే ఆ గింజలన్నీ స్టోర్ చేసి పెడతారు. ఆ గింజ రెడీ అయిన వెంటనే కంపెనీ వాళ్ళు వచ్చి మా రైతుల దగ్గరికి వచ్చి కొనుక్కుని పట్టుకుని వెళ్తున్నారు. కంపెనీ వచ్చే కొనుక్కెళ్తుంది ఇప్పటి వరకు. మధ్యవర్తులు అంటే వాళ్ళు కంపెనీ వాళ్ళే మధ్యవర్తులుగా వేరే వాళ్ళని పెట్టారు, వాళ్ళ ద్వారానే అన్నీ వెళ్తాయి. కంపెనీకి గోడౌన్లు పెట్టుకుని ఆ గోడౌన్లో స్టోర్ చేసుకుని పెస్టిసైడ్ కూడా మొదట్లో 1 సారి 2 సార్లు కొడతారండి. చాలా తక్కువ డోసేజ్తో కొడతారు. ఆ ఫ్లవరింగ్ తెగుళ్ళు వస్తాయండి. ఇది తెగుళ్ళు రావడం వల్లే ఫారిన్ క్రాప్ అంతా ఫెయిల్ అయ్యి అక్కడి నుంచి మనకి క్రితం సంవత్సరం డిమాండ్ బాగా పెరిగేటప్పటికి రైతులందరూ ఎగబడి ఈ కౌలు పెంచడం కానీ ఇవన్నీ చేశారు. ఈ సంవత్సరం ఇదయ్యేటప్పటికి మన జనవరిలోనేమో 700 నుంచి మొదలుపెట్టింది 650, 600, 550, 500, ఇవాళేమో 450 అంట తగ్గించుకుంటూ వెళ్ళారు. ఇది ఎక్కడికి తగ్గించుకెళ్తారనేది మేమందరం భయపడి రైతులందరూ కలిపి ఉమ్మడిగా కలిసి ఇచ్చేసుకుని గవర్నమెంట్కి రిఫండ్ చేసి కంపెనీలకు రిఫండ్ చేసి ప్రభుత్వం నుంచి కూడా ఏ హామీ అంటే వాళ్ళ కంపెనీ నుంచి అయితే మాత్రం మేము ఇంతే కొంటాము, ఇంతకన్నా మేము ఎక్కువ కొనము అని చెప్తున్నారు. ఇది ఎలా మీరు డిసైడ్ చేశారని మేము అడుగుతున్నాము. ఇంటర్నేషనల్ రేట్ తోటి ప్యారిటీ తోటి చెప్పండి, మీరు ఎలా ఈ ఫార్ములాను డిసైడ్ చేశారని అడుగుతున్నాం. కానీ దానికి వాళ్ళు ఏదైనా కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు. మా దగ్గర స్టాక్ ఉంది లేకపోతే గింజలు లేదు అంటున్నారు. బ్రహ్మాండమైన క్వాలిటీ చేసింది కానీ ఇది కానీ ఏ రోజుని అడగలేదు. ఇవాళ క్వాలిటీ అన్నారు కానీ క్వాలిటీ చేసినా కూడా వెనక్కి రేటు తగ్గించుకుంటూ వెళ్ళారండి. ఈ 2 నెలల నుంచి తగ్గించుకుంటూనే వెళ్ళారు. కార్పొరేట్ కొనుగోలుదారులు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితమై నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళ్లకు ఆదేశించాలని, ఉద్యానవన సమక్షంలో వాటిని జరపాలి అంటూ రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. గడిచిన 3 నెలలుగా రోడ్డెక్కి తమ నిరసనలు చేపడుతున్న కార్పొరేట్ కంపెనీలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోకో గింజల కొనుగోలు కంపెనీలు అడ్డగోలుగా ధరలు తగ్గించి తమను నట్టేట ముంచేస్తున్నాయి అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యానవన శాఖ అధికారులు అంతర్జాతీయ మార్కెట్ ధరను ఇచ్చేలా ఒప్పంద ప్రకటన చేయాలని కోకో రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు కోకో రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోకో గింజలు ధర తగ్గిపోవడం వల్ల, తగ్గించేయడం వల్ల చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున కోకో రైతుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని కాలంలో ఆందోళన కూడా చేశాం. ఫలితంగానే మొన్న ఏలూరులో కలెక్టరేట్లు కూడా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు, అలాగే ఇతర మంత్రులు, ఒక కొలుసు పార్సాది గారు, ఎమ్మెల్యేలతో ఒక జాయింట్ మీటింగ్ కూడా జరిగింది. అయితే ఆ సందర్భంగా మేము అడిగింది ఒకటే, ఇవాళ కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర ఇప్పించాలి. ఈరోజు కిలో కోకో గింజలకి దాదాపు 900 రూపాయల పైగా ధర ఉన్నది. మరి ఆ ధర రైతుకి వచ్చే పరిస్థితి కనబడట్లా. 2024 వరకు కోకో గింజల సీజన్ వరకు అంతర్జాతీయ మార్కెట్ ధర మేము ఇస్తున్నాం రైతులకు అని చెప్పేసి కంపెనీలు చెప్పారు, ట్రేడర్లు చెప్పారు. మరి ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే ఇవాళ మ్యాండలీజ్ కంపెనీ చెప్తున్న ధరని మిగతా కంపెనీలు దానికి తక్కువగా అమలు చేస్తూ రైతులు నష్టపరుస్తూ ఉన్నారు. మ్యాండలీజ్ ధర కూడా సరైన ధరగా లేదు. ఇవాళ ఈ సీజన్లో జనవరిలో 650 రూపాయల నుంచి కోకో గింజలు కొనుగోలు ప్రారంభమైంది. వాస్తవంగా అన్సీజన్ గింజల్ని 650 రూపాయలకు కొన్నారు, నాణ్యత లేని గింజల్ని. ఈరోజు సీజన్ గింజల్ని, నాణ్యత కలిగిన గింజల్ని 450 రూపాయలుగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా జనవరి నుంచి మే ఎండింగ్కి జూన్ వరకు రేటు పెరుగుతూ రావాలి. ఇంటర్నేషనల్ ప్రైస్ ఏమో జనవరిలో 750 రూపాయలు ఉంటే ప్రజెంట్ 900 రూపాయల దాకా ఉన్నది. మరి అదే ఇక్కడ కంపెనీలు కొనుగోలు చేసే ధర 650 రూపాయల నుంచి 450 రూపాయలకు తగ్గించిన పరిస్థితి ఉన్నది. ఎందుకు తగ్గించారు, ఏ ఫార్ములా ప్రకారం తగ్గించారని చెప్పేసి అడిగితే కంపెనీల వైపు నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ, ఉద్యాన శాఖ వైపు నుంచి కానీ సరైన సమాధానం లేదు. కాబట్టి మేము అడుగుతుంది ఏమిటంటే, ఒకవైపేమో చాక్లెట్ల ధరలు పెరుగుతూ ఉన్నాయి, చాక్లెట్ల కంపెనీలకి వేల కోట్ల రూపాయలు లాభాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళకేమో లాభాలు, కష్టపడి చాక్లెట్కి అవసరమైన ముడిసరుకు కోకో గింజలు ఉత్పత్తి చేస్తున్న రైతులకు నష్టాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఓ రకంగా చెప్పాలంటే కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారి ధర తగ్గించి వేసి రైతులను అడ్డగోలుగా దోచేస్తూ ఉండి రైతులు మోసగిస్తూ ఉంటే కనీసం వాళ్ళ ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ విదేశాల నుంచి కోకో గింజలు దిగుమతి చేసుకుంటా ఉన్నారు. బటర్ కానీ, పౌడర్ కానీ, గింజలు కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరిస్థితి ఉన్నది. ఇటీవల కాలం చూస్తే ఏప్రిల్ 25వ తారీఖున జిందాల్ కంపెనీ కిలో కోకో గింజల్ని 1,174 రూపాయలకి వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. మరి ఇక్కడ రైతుకి ఎందుకు ధర ఎవరు? ఇప్పటికీ చాలా సార్లు వ్యవసాయ శాఖతో, ఉద్యానవన శాఖతో, ప్రభుత్వ పెద్దలతో, ఎమ్మెల్యేలతో తమ గోడు మొరపెట్టుకున్న ఫలితం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాధికారులు సమక్షంలో కోకో రైతులతో జరిపిన చర్చలకు భౌతికంగా రాకుండా మాండలీజ్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనటాన్ని రైతులు తీవ్రంగా ఖండించారు. ఇది కంపెనీల లెక్కలేనితనానికి నిదర్శనమని మండిపడుతున్నారు. రైతులకు భిక్షం వేస్తున్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 850 రూపాయలుంటే మాండలీజ్ కంపెనీ 450 రూపాయలకు మించి ధర ఇవ్వటం లేదని చెప్పటం దుర్మార్గమని అంటున్నారు. ఇది బహుళజాతి కంపెనీల కుట్రలో భాగమని విమర్శిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు ఎన్నిసార్లు ప్రశ్నించినా మాండలీజ్ కంపెనీ ప్రతినిధుల మొండితనంతో కూడిన సమాధానం హేతుబద్ధంగా లేదన్నారు. గత సంవత్సరం వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం ధర ఇచ్చిన కంపెనీలు ఇప్పుడెందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో 50 రూపాయలు కంపెనీకిచ్చి 500 రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు రైతన్నలు. బహుళజాతి కంపెనీల మోసాలను ఎండగడతామని హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలను బుజ్జగించే విధంగా, వారిని బ్రతిమిలాడే విధంగా చర్చలు సాగటం బాధాకరమని అన్నారు. కంపెనీల లెక్కలేనితనాన్ని రైతులుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్లోకి వచ్చినటువంటి కంపెనీ యాజమాన్యం రైతులకు బిచ్చం వేస్తున్నట్టుగా ఈ రోజున అంతర్జాతీయ ధర 880 రూపాయలు ఉండగా 450 రూపాయలకి కొంటాము, దయదలిచి కొంటాము అని చెప్పడం ఇది ఒక దుర్మార్గం, వాళ్ళ కుట్రలో భాగం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. హౌసింగ్ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, పార్థసారథి గారు ఎన్ని రకాలుగా వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళ దగ్గర నుంచి ఒక మొండితనంతో కూడినటువంటి సమాధానం వచ్చిందే తప్ప హేతుబద్ధమైనటువంటి సమాధానం రాలా. కిందటి సంవత్సరం వరకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇచ్చిన రేటు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు, సగానికి సగం ఎందుకు తగ్గించారు అంటే వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. కిందటి సంవత్సరం వరకు రానటువంటి డిమాండ్ సప్లై, వాళ్ళకేదో డిమాండ్ తగ్గిందంట, వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నాయంట, అందువల్ల
రేటు తగ్గించేసామనేది కింద సంవత్సరం వరకు గత 25 సంవత్సరాల్లో ఏనాడు లేనటువంటి వాదన ఈ రోజున తీసుకొస్తున్నారు. ఆ వాదన ఖండించడానికి కూడా కస్టమ్స్ నుంచి, కామర్స్ మినిస్ట్రీ నుంచి అఫీషియల్ సైట్స్లోంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి గణాంకాలు వాళ్ళకి చూపించాం. ఏప్రిల్ 25వ తారీఖున కూడా భారతదేశంలోని ఇంపోర్టు సంస్థలు కోకో గింజల్ని కిలోకి 1,174 రూపాయలకి కొన్నటువంటి ఆధారాలు కూడా చూపించాం మంత్రి గారికి, అధికారులకి. అది చెప్పినా కానీ కంపెనీ నుంచి ఏమాత్రం చలనం రాల. మాకు ఈ మీటింగ్ ద్వారా అర్థమైంది ఏంటంటే, బహుళజాతి సంస్థలు ఈ కోకో బీన్స్ నుంచి చాక్లెట్లు, ఇతర పదార్థాలు తయారు చేసే బహుళజాతి సంస్థలన్నీ భారతదేశం వరకు వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి, కార్టెల్లాగా ఏర్పడి ఈ సంవత్సరం రైతుల్ని మానసికంగా వాళ్ళతో గేమ్స్ ఆడుతూ రేట్లు సగానికి సగం తగ్గించే కుట్రకి జనవరి నుంచే తెరలేపారు. ఆ కుట్రని ఇవాళ వరకు వాళ్ళు విజయవంతంగా కొనసాగిస్తున్నారు అనేది మాకు ఇవాళ అర్థమైంది. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుసంధానిస్తూ ఫార్ములా రూపొందించి ధర ప్రకటించి ఈ సీజన్లో అమ్మిన కోకో గింజలన్నింటికీ ఫార్ములా ధర వర్తింపచేసి కోకో రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సీజన్లో 100 కోట్ల రూపాయలు కోకో రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కోకో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఇటు రైతు సంఘాలు కూడా చెబుతున్నాయి. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ముందుకు సాగుతామని హెచ్చరిస్తున్నారు.